యెహోషువ 3-7, జోషువ 3-7. దాని తెలుగు అనువాదం: నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. ఐ విల్ బిగిన్ టు ఎగ్జాల్ట్ యు. ఈ మాట అర్థాన్ని బైబిలు సందర్భంలో 2 నిమిషాల్లో వివరిస్తాను. 1. సందర్భం: నాయకత్వ బదిలీ. కాంటెక్స్ట్: ద ట్రాన్స్ఫర్ ఆఫ్ లీడర్షిప్. ఈ మాట దేవుడు యెహోవా యెహోషువతో చెప్పింది. మోషే మరణించిన తరువాత ఇశ్రాయేలీలను వాగ్దాన భూమిలోకి నడిపించే నాయకుడిగా యెహోషువ బాధ్యతలు స్వీకరిస్తున్నాడు. యెహోషువకు మోషే అంతటి గొప్ప చరిత్ర, అధికారం లేదు. అందువల్ల ప్రజలు యెహోషువను మోషేను వలె గౌరవిస్తారా అనే సందేహం ఉండేది. 2. వాగ్దానం యొక్క అర్థం: ద మీనింగ్ ఆఫ్ ద ప్రామిస్. నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను అంటే దేవుని గుర్తింపు, గాడ్స్ ఎండోర్స్మెంట్. దేవుడే స్వయంగా యెహోషువ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నాడని, అతనికి అధికారమిస్తున్నాడని అర్థం. దేవుడు ఇశ్రాయేలీలందరి ముందు యెహోషువను గౌరవించి అతని మోషే స్థానంలో ఉన్న నాయకుడిగా నిరూపించబోతున్నాడు. అద్భుతమైన రుజువు, మిరాక్యులస్ ప్రూఫ్. దేవుడు యొర్దాను నదిని విభజించడం యెహోషువ 3వ అధ్యాయంలో జరిగే గొప్ప సంఘటన ద్వారా ఈ గొప్పతనాన్ని రుజువు చేయబోతున్నాడు. మోషే ఎర్ర సముద్రాన్ని ఎలాగైతే విభజించాడో అదేవిధంగా యెహోషువ ముందు యొర్దాను నది విడిపోతుంది. ఈ అద్భుతం ద్వారా ప్రజలు యెహోషువ నాయకత్వాన్ని ఒప్పుకుంటారు. మానవ ప్రయత్నం కాదు, నాట్ హ్యూమన్ ఎఫర్ట్. యెహోషువ తన సొంత శక్తితో గొప్పవాడు కాలేదు. దేవుడే తన సంకల్పం ద్వారా అతన్ని గొప్ప చేయడానికి, ఎగ్జాల్ట్ చేయడానికి ప్రారంభించాడు. 3. మనకు వర్తించే పాఠం: ద లెసన్ ఫార్ యుఎస్. ఈ వాక్యం నేటి విశ్వాసులకు చెప్పే ముఖ్యమైన పాఠం. దేవుని పిలుపుకు నమ్మకత్వం ముఖ్యం. దేవుని సేవలో గొప్పతనం, ఎగ్జాల్టేషన్ అనేది మన సొంత అర్హతలపై లేదా ప్రయత్నాలపై ఆధారపడదు. దేవుని పిలుపుకు మనం విధేయత చూపించి నమ్మకంగా ఉంటే ఆయనే సమయాన్ని బట్టి మనల్ని ప్రజల ముందు లేక పరిస్థితుల్లో ఘనపరుస్తాడు, గొప్ప చేస్తాడు.